మామూళ్ల కోసం ఎస్ఐ దాడి చేశారంటూ ఏఎస్పీకి ఫిర్యాదు చేశాడు ఓ లారీ డ్రైవర్. నల్లగొండ జిల్లా మేళ్ల చెరువులో ఈ ఘటన జరిగింది. ఇసుక తరలించడానికి అన్ని అనుమతులు ఉన్నా ఎస్ఐ డబ్బుల కోసం వేధిస్తున్నాడని కంప్లైంట్ చేశాడు. వేబిల్స్ ఉన్నా కూడా 20,000 లంచం డిమాండ్ చేసినట్టు చెబుతున్నాడు బాధితుడు మహేష్. ఓనర్ నెంబర్ ఇవ్వరా సార్ అంటే నెంబర్ ఇచ్చాను సార్. మా ఓనర్ తోటి నమ్ముకునే బూతులు చాలా తిట్టిండు. డబ్బులు ఎంత ఉన్నాయో అడిగింది సార్. సార్ నాకు అక్కడ డబ్బులు కొన్ని ఉన్నాయి సార్, లేవు సార్ ఎక్కువ అంటే 20,000 ఇచ్చి వెళ్ళిపోరు అంటే అంత డబ్బులు నా కాడ లేవు సార్ అని చెప్తే ఇంక 10:30 వరకు తీసుకున్నాం సార్. ఇక్కడ సార్ గారికి జిల్లా కేంద్రంలో ఎస్పీ సార్ గారికి కలిసి నాలాంటి డ్రైవర్లకు ఇంకొకరికి జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ సార్ గారికి కోరడం అనేది. జగ్గయ్యపేటలో ఉన్న ఇసుక దాన్ని పట్టుకొని కేసు రాసిరు. అంటే పరిమితి మించిన ఇసుక ఉందని కేసు రాసినాక వెహికల్ రిలీజ్ చేసిన మేల చెరువు పిఎస్ సంబంధించిన వాళ్ళు మాకు ఇసుక లారీ పోతుందంటే మాకు కాసుల పంట కావాలన్న చందనంగా వ్యవహరిస్తారు. అయితే బిల్స్ చూపిస్తే బిల్స్ ఏమిటికి పనికిరాదని చూపించి బిల్స్ను కూడా పారేస్తారు. అదే ఏ రకంగానైనా లారీ వాడిని టార్చర్ పెట్టాలి, పైసలు వసూలు చేయాలనేది చూస్తున్నారు. అయితే దీన్ని ఎస్పీ దృష్టికి దానికి సంబంధించిన డ్రైవర్ని దాడి చేసిరు. ఆ దాడిని సంఘటనని